బ్రో మీ పేరు? నా పేరు రవి సోనా అన్న. బ్రో ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ఎలక్షన్లో హడావిడి స్టార్ట్ అయింది, చాలా హీట్ ఉంది. చూడొచ్చు మీరు, పొత్తులు టీడీపీ, జనసేన, బీజేపీ. ఒక బైక్ వైపు జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. సో దీని గురించి అసలు ఏం చెప్తారు మీరు? అన్న, నేను ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అయితే నేను క్యాలిక్యులేట్ చేయగలను, నాకు అంత లేదనుకుంటున్నాను. కాకుంటే ఒక ఓటర్కి చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక పాట రాశాను. ఒక ఓటర్ ఎలా ఉండాలి, ఏం అడగాలి, అతను తెలిసి ఉండాలని ఒక పాట రాశాను. అది పాడుకోవచ్చునా మీ ఛానల్ ద్వారా? పాట రూపంలో చెప్తారా? యా, అవును. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ముందుగా ఈ ఛానల్కి చాలా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పాడొచ్చు? ఒక స్టార్ట్ చేయను. ఓకే. మేలుకోవయ్యా ఓటరు, వచ్చేస్తున్నారు రాజకీయ లీడర్లు, తెచ్చేస్తున్నారు బోలేడు ఆఫర్లు. మేలుకోవయ్యా లీడరు, వచ్చేస్తున్నారు రాజకీయ లీడర్లు, తెచ్చేస్తున్నారు బోలేడు ఆఫర్లు. మేనిఫెస్టో అంటారు, మోసాలు చేస్తారు, మందు ముక్క ఇచ్చి ముంచేసి పోతారు. మేనిఫెస్టో అంటారు, మోసాలు చేస్తారు, మందు ముక్క ఇచ్చి ముంచేసి పోతారు. చిల్లర చేతిలో పెట్టి విధులన్నీ దోచేసుకుంటారు. మేలుకోవయ్యా ఓటరు, వచ్చేస్తున్నారు రాజకీయ లీడర్లు, తెచ్చేస్తున్నారు బోలేడు ఆఫర్లు. ఓటు వేసే ముందు హామీలు అడగాలి, ఒప్పిన హామీలన్నీ రాక ఏమయ్యాయి తెలియాలి. ఒట్టి మాటలు చెప్పే రాజు కొయ్యల్ని గట్టి మాటలతో కడగాలి. ఓటు తప్పని చెవుకుల్ని ఓటేసి గెలిపించుకోవాలి. నీ బతుకు నువ్వే మార్చేసుకోవాలి. మేలుకోవయ్యా ఓటరు, నువ్వే మార్చాలి దేశ రూపురేఖలు, నువ్వే మార్చాలి నూతన భవిష్యత్తులు. మేలుకోవయ్యా ఓటరు, మేలుకోవయ్యా ఓటరు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫ్యూచర్ ఉంది. సో ఓకే, ఇప్పుడు మీరు ఓటు రూపంగా అందరూ ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడారు కదా, పాట రూపంలో తెలియజేశారు. ఓటు హక్కుని మంచిగా ఉపయోగించుకోవాలన్న. దేశం ముందు పడాలంటే ముందు ఓటర్ మార్చాలి. ఇవి మందు, డబ్బులు, ఇవన్నీ రాజకీయాలు చూపిస్తుంటారు వాళ్ళ స్వార్థం కోసం. కానీ నువ్వు ఏది మంచి ఏది చెడు నువ్వే తెలుసుకోవాలి. చూసారుగా ఆల్రెడీ 5 years జగన్ పరిపాలన, మీకు ఏమనిపించింది? నెగిటివ్ గురించి నాకైతే తెలియదు, కానీ చాలా చోట్ల మంచి చాలా చేశాడన్న. మనం చెప్పకూడదని చెప్పకూడదు, మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను జగన్ గారి వల్ల. పవన్ కళ్యాణ్ గారు పుట్టాపర్ నుంచి పోటీ చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? సారీ అన్న, యాక్చువల్గా నాకు వాటి గురించి తెలీదు, నేను వాటి మీద డెసిషన్ తీసుకోలేను. చెప్పే ముందు ఏదైనా ఆలోచన చెప్పాలి కదా, తెలిస్తేనే చెప్పాలి. ఓకే, యాక్చువల్గా తెలియదు. థ్యాంక్ యూ. జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారంటారా? అయితే బాగుంటుందన్న. నాకైతే జగన్ వస్తే మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎన్ని సీట్లు రావచ్చు ఈసారి? అవును, నాకు తెలియదు. ఎగ్జామ్ పోయినసారి 150 వచ్చిందన్నారు. సో 150 అనుకోవచ్చు, మన ఉన్న సీట్లు ఉన్నా కూడా 150 కదా. థ్యాంక్ యూ. మీ పేరు? గోపాల్ నాయక్. ఆల్రెడీ మనకి ఇప్పుడు పొలిటికల్ లీడ్ అయితే స్టార్ట్ అయింది ఏపీలో. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి బొత్తులో పోటీ చేస్తున్నాయి. జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు? నా అభిప్రాయం ఏం లేదండి, ఇంకా చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాం. సో చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. కారణం ఏంటి చంద్రబాబు నాయుడు రావాలనుకుంటాం? మళ్ళీ కారణం ఏంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు టీడీపీ అభిమానులు చాలామంది ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ నుంచి టీడీపీ ఉన్నారు కాబట్టి మా ఏపీలో, సో చంద్రబాబు నాయుడే వస్తాడు. 5 సంవత్సరాలు జగన్ గారి పాలన ఎలా అనిపించింది మీకు? మాకైతే అంతగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఊర్లోన కట్టించారు కానీ సచివాలయాలు అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. అది గ్యారంటీ. మా ఊర్లో అయితే అదే ఉంది. ఇంకా రాజధాని ఇప్పటికీ కొలిక్కి రాలే కదా, కోరిక రాదు. ఇంకా అమరావతి అని, వైజాగ్ అని, నెల్లూరు అని రాలేదు. ఇంకా 5 సంవత్సరాలు చేసిన కానీ దానికి కొంచెం కూడా దాన్ని డిస్టర్బ్ కూడా చేయలేదు. అది ఎక్కడ తేలితే అక్కడ అటుపోతుందా ఇటు వస్తుందా అని కూడా లేకుండా పోయింది అది. ఇంకా దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చే తేల్చాలి దాన్ని. ఇంకా నవరత్నాల గురించి ఏం చెప్తారు మీరు? నవరత్నాల గురించి అంటే ఏం చెప్తామండి, ఇంకా పథకాలు వచ్చినాయి మీకు? మాకు ఏం పథకాలు రాలేదు. మాకు జగన్ అన్న వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 2-3 రేషన్ కార్డులు మార్చింటాం. నాకైతే ఇప్పటిదాకా రేషన్ కార్డులే లేదు. మా ఫ్యామిలీలో రేషన్ కార్డు వేయించుకోవాలన్నా ఒకప్పుడు ఫ్రీగా మంచిగా తినేటోళ్ళం. ఇప్పుడు అవి జగన్ వచ్చినప్పటి నుంచి అసలు మాకు బియ్యాలే లేవు. అదేదో రేషన్ వాళ్ళు ఇస్తే తీసుకున్నాడు, మేము బిచ్చం అడిగితే ఇస్తున్నట్టు ఉన్నది. ఈసారి వై నాట్ 175 మళ్ళీ అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు, దాని గురించి అంత సీన్ లేదు. ఇంటింటికి బంగారం, కారం ఏం సీన్ లేవు. అంత చంద్రబాబు నాయుడు వస్తాడు పక్కా. పొత్తు కదా టీడీపీ, జనసేన, బీజేపీ. ఎన్ని సీట్లు రావచ్చు? 150 రావచ్చు, 150, 160 రావచ్చు.
ఇద్దరు కలిసి వస్తే ఇంకా 170 ఏళ్ళకి వస్తాయి. ఇంకా ముగ్గురు కలిసి వస్తారు కాబట్టి ఇంకా టీడీపీకే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా పిఠాపురంలో, ఎంతవరకు మెజార్టీ రావచ్చు అనుకోవచ్చు మీరు? రావచ్చండి, ఇంకా 50-50లో ఉంది అది. ఇంకా డిసైడ్ కాలేం, ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో టీడీపీ ముందు నుంచే ఉంది కాబట్టి, ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి సో యూతుల మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అది మంగళగిరిలో ఈసారి లోకేష్ గెలుస్తారంటారా? లోకేష్ గెలుస్తాడు. లోకేష్ పక్కా అదే, ఇంకా లోకేష్ గెలుస్తాడు. ఫైనల్గా అయితే టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి వస్తున్నారు మీరు? టీడీపీనే సార్, టీడీపీ జనసేన. ఇంకా జగన్ అయితే డౌటే, ఇంకా మనకి రావద్దు కూడా, ఆ పరిపాలన సరిగ్గా లేదు అది.